భక్తకోటి జయజయ ధ్వానాల మధ్య మేడారం మహాజాతర ప్రారంభమైంది. మొదటి రోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడుకొని వచ్చి గద్దెలపై ప్రతిష్ఠించారు. పగడిద్దరాజు గోవిందరాజులను గద్దెలపై కొలువుదీర్చారు. సారలమ్మను కొలువుదీర్చే ముందు కన్నెపల్లికి చెందిన ఆడపడుచులు మేడారం గద్దెలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. సాయంత్రం 5 గంటలకు మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శబరీష్ కన్నెపల్లికి చేరుకున్నారు. అక్కడి ఆలయంలో రహస్య పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 7:41 సారలమ్మ ప్రతిరూపమైన మొంటితో పూజారులు మేడారం బయలుదేరారు. దీవెనల కోసం ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో వరం పట్టిన మహిళలు, భక్తులు నృత్యాలతో సారలమ్మకు స్వాగతం పలికారు. వేల మంది ఆదివాసీ యువత, భారీ సంఖ్యలో పోలీసులు దారి పొడవునా రక్షణ కల్పించారు. కన్నపల్లి వాసులు అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఆదివాసీలు సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ అమ్మవారిని అనుసరించారు. ఈ ఊరేగింపు జంపన్న వాగు దాటే ఘట్టాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరారు. అక్కడి నుంచి ఊరేగింపు నేరుగా మేడారంలోని సమ్మక్క ఆలయం వద్దకు చేరుకోగా అక్కడి పూజారులు ఆహ్వానం పలికారు. పూజలు నిర్వహించిన అనంతరం అక్కడికి చేరుకున్న పగడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మను గద్దెల ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో జాతర ప్రాంగణంలోని విద్యుత్ దీపాలన్నీ ఆర్పేసి ఆకాశం నుంచి వెన్నెల వెలుగులు ప్రసరిస్తుండగా అర్ధరాత్రి 12:20 తర్వాత గద్దెలపై అమ్మవారిని ప్రతిష్ఠించారు. జాతర మొదటి రోజే గద్దెల పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి జనం తరలి రావడంతో మేడారం పరిసరాలు వనమా జనమా అన్నంతగా మారిపోయాయి. వేల మంది భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల దర్శనానికి బారులు తీరడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. జాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. వనదేవత సమ్మక్క వనం వీడి జనంలోకి రానుంది. చిలకలగుట్టపై నుంచి కుంకుమ భరణి రూపంలో ఉండే సమ్మక్కను పూజారులు అధికార లాంఛనాల మధ్య తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.